నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ హర్ష ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే సార్. వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ అవుట్లుక్. సో హర్ష, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. వీకెండ్ 7th నవంబర్ ఫ్రైడే. నిఫ్టీ విషయానికి వస్తే 17 పాయింట్ల నష్టంతో 25,492 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 94 పాయింట్ల నష్టంతో 83,216 వద్ద క్లోజ్ అయింది. సో అంటే ఇవాళ మార్కెట్ క్లోజింగ్ అనేది కాస్త ఒడిదుడుకులతో, కాస్త గందరగోళంగా, కాస్త అయోమయంగా క్లోజ్ అయింది. ఏంటి అసలు ఇవాళ వీకెండ్ మార్కెట్కి ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయంటారు? రీజన్స్ ఏంటి, అసలు ఫ్యాక్టర్స్ ఏంటి? కరెక్ట్ సార్. సో ఈ వారం మొత్తం కూడా మార్కెట్ పడుతూనే వచ్చింది. మీరు చూస్తే వోల్టిలిటీ కూడా బాగా పెరిగింది. ఎస్పెషలీ మెయిన్ రీజన్ ఏంటంటే ఎఫ్ఐ సెల్ ఆఫ్ బాగా పెరుగుతుంది. సో టెక్నికల్గా మీరు చూసారంటే, అంటే గ్రాఫ్లో మీరు చూస్తే సెప్టెంబర్ 2024 పీక్ నుంచి ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్ లైన్ అయితే, హైస్ కనెక్ట్ చేసుకున్న ట్రెండ్ లైన్ ఏదైతే చూస్తున్నామో, October 16th ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసుకొని మార్కెట్ పైకి వచ్చింది. ఫైనల్గా లాస్ట్ 1 yearలో ఉన్న డౌన్ ట్రెండ్ని ఎండ్ ఇచ్చి మార్కెట్ రికవర్ అయిందనే ఒక సిగ్నల్ అయితే అక్కడ వచ్చింది. జనరల్గా ఏమవుతుందంటే, ఇలా బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు, లాంగ్ టర్మ్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు రీటెస్టింగ్ అనేది కూడా జరుగుతుంది. రీటెస్టింగ్ అంటే ఏం లేదు, ఏదైతే మన లైన్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ముందుకెళ్ళేది చూస్తున్నామో అది స్లోగా కొంచెం కరెక్షన్ అయ్యి మళ్ళీ అదే లైన్కి టచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఈరోజు ఆ లైన్ 83,200 దగ్గర ఉండింది. సో 83,200 వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద మార్కెట్. రోజు మొత్తం ఒక 500-600 పాయింట్స్ పడినప్పటికీ క్లోజింగ్కి వచ్చేసరికి కరెక్ట్గా 83,200 దాటి కొంచెం పైన ఒక 10-15 పాయింట్స్ పైన క్లోజ్ అయింది. సో అల్టిమేట్గా మార్కెట్ క్లియర్గా ఆ ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ అయితే తీసుకుంటుంది అనేది మనకి చాలా క్లియర్గా గ్రాఫ్లో తెలుస్తుంది. సో టెక్నికల్ పరంగా మార్కెట్ అయితే ఆ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ రీబౌండ్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపించేలానే ఉంది. సో ఆ ట్రెండ్ లైన్ కింద కనుక క్లోజ్ అయ్యి ఉంటే మనకి వరీ అవ్వాల్సిన రీజన్స్ ఎక్కువ ఉండేవి. మేబీ మార్కెట్ ఇంకా బాగా కరెక్ట్ అవుతుందేమో అని. బట్ షార్ట్ టర్మ్ పరంగా చూస్తే ఆ లైన్ పైన క్లోజ్ అయింది కనుక పెద్ద ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ జస్ట్ టెంపరీ కరెక్షన్. మార్కెట్ కొత్త హై ఇచ్చింది కాబట్టి అక్కడి నుంచి రీటెస్టింగ్, బ్రేక్అవుట్ తర్వాత రీటెస్టింగ్ చేస్తూ ఆ లైన్ పైన సపోర్ట్ తీసుకుని అక్కడ ఆగింది. అక్కడి నుంచి నెక్స్ట్ 2 weeksలో మేబీ వన్స్ అగైన్ రీబౌండ్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో అయితే ఇప్పటివరకు మీరు టెక్నికల్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటనే చెప్పారు. బట్ ఫండమెంటల్గా మార్కెట్ని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏంటి, మార్కెట్ని భయపెడుతున్న అంశాలే ఉన్నాయి అంటే గ్లోబల్గా చూసినా ఇటు లోకల్గా చూసినా కూడా? సో ఈ వీక్ ఎస్పెషల్గా మన డొమెస్టిక్ ఇష్యూస్ కంటే గ్లోబల్ ఇష్యూస్ ఇంపాక్ట్ పెరిగిపోయింది. మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ టెక్ స్టాక్స్. సో యుఎస్ టెక్ స్టాక్స్ అనేది ఆల్మోస్ట్ ఒక పెద్ద టాపిక్. సో మనం ఫస్ట్ యుఎస్ ఎకానమీ ఎందుకు ఎక్కడుంది అనేది అర్థం చేసుకున్నాం. ఒక 3-4 years ఈవెన్ కోవిడ్ ముందు నుంచే యుఎస్ ఎకానమీ బాగా సంక్షోభంలో ఉంటుంది అనేది వరల్డ్లో ఉన్న టాప్ ఎకనామిక్స్ యొక్క అభిప్రాయం. దానికి మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి, ఫ్యాక్టర్స్. అది అలా సంక్షోభంలోకి వెళ్ళడానికి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. కానీ ఇమీడియట్గా ఇప్పుడు మనకి మార్కెట్ ఇంపాక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్ కొన్నిటిని చూస్తే అన్నిటికంటే బాగా స్ట్రైక్ అయ్యే ఫ్యాక్టర్ వచ్చి అమెరికా ఒక డెట్. యుఎస్ డెట్ లెవెల్స్ అనేది చాలా హైలో ఉంది, ఆల్ టైమ్ హైస్లో ఉంది. $37-38 trillion ఉంది. మీకు ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఫ్యామిలీ నడిపిస్తారు. ఎప్పుడైతే మీరు ఒక ఫ్యామిలీ పరంగా బాగా అప్పులు చేసిస్తారు అనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఆ అప్పు మీద వడ్డీ కట్టడానికి మీకున్న డబ్బులంతా వెళ్ళిపోతుంది, రైట్? సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఉన్న ఖర్చులు తగ్గించుకొని మిగతా ఎక్సెస్ డబ్బులతో అప్పు అన్న తగ్గించుకుందాం అన్న దాంట్లో ఉంటారు. ఇది సేమ్ ఏ కంట్రీకైనా, ఒక దేశం అప్పు తీసుకున్నా కూడా వాళ్ళకి కూడా ఇదే ఫండమెంటల్ కాన్సెప్ట్ వర్తిస్తుంది. కానీ అమెరికా ఏం చేసిందంటే, ఇలాంటి ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ వెతకకుండా టెంపరీగా బ్యాండేడ్లు పెట్టుకుంటా వచ్చింది, రైట్? మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా జస్ట్ దానికి ఏదో ఒక చిన్నది, అంటే మార్కెట్ డబ్బులు ఎక్కువ ప్రింట్ చేసి మార్కెట్లో వదలడం, టారిఫ్లు పెంచడం, ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ తీసుకొచ్చి వాటితో ఎకానమీ ముందుకు లాగచ్చులే అని లాగుతూ వస్తుంది, అతుకులు వేసుకుంటూ వచ్చారు. ఎగ్జాక్ట్లీ. బట్ అది ఇప్పుడు రాను ఏమవుతుందంటే, వాళ్ళకి అతికించడానికి వాళ్ళ దగ్గర ఉండే బ్యాండేడ్స్ కూడా తగ్గిపోతాయి. సో వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఉన్న అమెరికా సంక్షోభంని బయటపడడానికి అమెరికాకు ఉండే ఆప్షన్స్ చాలా చాలా తక్కువ అయిపోయాయి. అది మేజర్గా మార్కెట్ మీద ఇంపాక్ట్ స్టార్ట్ అవడం చూస్తున్నాం రీసెంట్గా. ఫస్ట్ ఏంటంటే,
ట్రంప్ ఎప్పుడైతే మన టారిఫ్స్ అని మొదలు పెట్టాడో, టారిఫ్స్ ఎందుకు పెట్టాడు? టారిఫ్స్ వల్ల బయట దేశం నుంచి ఎవరన్నా అమెరికాలో గూడ్స్ అమ్మితే వాళ్ళ మీద నేను ఎక్కువ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో నా అప్పులు కట్టుకుంటాను అన్నారు. అంటే వాళ్ళ కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేషన్ కోసం. ఎగ్జాక్ట్లీ, అప్పులు తగ్గించుకోవడానికి. కానీ నిన్న మొన్న ఏం జరిగిందంటే యుఎస్ సుప్రీంకోర్టు ఏమనిందంటే అసలు ట్రంప్కి టారిఫ్స్లు పెట్టడానికి అధికారమే లేదని చెప్పి. వావ్, దట్స్ గ్రేట్ అసలు. యా, సో అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట దేశాల మీద ఇంత టారిఫ్లు పెట్టడానికి నీకు పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయని యుఎస్ సుప్రీంకోర్టు క్వశ్చన్. సో ఇప్పుడు ఆ కేసు కోర్టులో జరుగుతుంది, సుప్రీంకోర్టులో హియరింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది. ఆ కేసు అవుట్కమ్ ఏమవుతుంది అనేది ఫస్ట్ మార్కెట్కి ఒక పెద్ద టెన్షన్. ఎందుకంటే ఒకవేళ సుప్రీంకోర్టు కనుక మీకు అసలు టారిఫ్లు వేయడానికి అధికారమే లేదు, ఇమ్మీడియట్ గా టారిఫ్లను తీసేయండి అని అనింది అనుకోండి, ఇప్పటి వరకు ఆల్రెడీ ఇంత టారిఫ్లు పెంచుకుంటూ వచ్చి మిగతా దేశాలతో ట్రేడ్లు అన్ని తగ్గిపోయాయి. సడన్ గా ఇవన్నీ అండ్ ఆ టారిఫ్లో వచ్చేవంతా కూడా మీ అప్పులు తీర్చుకోవడానికి అవుతుంది. ఇవన్నీ ఒకటేసారిగా ఆగిపోతాయి. అప్పులు తీర్చడం ఎలా? వాళ్ళకి వచ్చిన ఎక్స్ట్రా ఇన్కమ్ ఆగిపోతుంది. అప్పులు మళ్ళీ పెరగడం మొదలు, అప్పులు పెరుగుతాయి. రైట్. సో మీ దగ్గర ఫండమెంటల్ గా ఉన్న ప్రాబ్లం ఏంటి? అప్పులు బాగా పెరిగిపోయాయి. దానికి మీరు ఏం చేసి ఉండాలి? లోపల నుంచి ఉత్పత్తి బాగా పెంచి దేశంలో ప్రొడక్టివిటీ బాగా పెంచాలి. అప్పుడు వాటి వల్ల మీరు అప్పులు తగ్గించుకొని ఉంటే అది ఒక సస్టైనబుల్ వేలో తగ్గుండేది. కానీ బయట దేశాల మీద పన్నులేసి ఆ వచ్చిన పన్నుల మీద ఆదాయంతో దేశాన్ని నడిపిద్దాం అనుకున్నాడు కదా. సో ఇప్పుడు అది సడన్ గా తీసేసింది సుప్రీంకోర్టు. ఈ రోజు నుంచి ఆ మార్గం లేదు అనింది అనుకో, మరి అప్పుడు అప్పులు ఎలా తగ్గిస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. రైట్. ఆ రకంగా యుఎస్ ఎకానమీ మీద ఫస్ట్ బిగ్గెస్ట్ మనకి స్ట్రైక్ అయ్యే ఫ్యాక్టర్ యుఎస్ యొక్క అప్పు. సెకండ్, మీరు చూస్తే ఎకానమీ వైడ్ కూడా మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు యుఎస్లో ఉంటే కూడా వాళ్ళందరూ రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే కొత్త జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉంది, ఫైరింగ్స్ బాగా పెరుగుతోంది, చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి, కొత్త జాబులు వెతకలేకపోతున్నాం. ఇవన్నీ చాలా రెగ్యులర్గా వింటున్నారు ఈ మధ్య సొసైటీలు మన దగ్గర కూడా. సో ఇది మనకి మెయిన్ సిగ్నల్గా ఏంటి? యుఎస్లో జాబ్ మార్కెట్ బాగా వీక్ అయిపోతుంది. ఒకటి వచ్చి కొత్తగా ఎవరిని రిక్రూట్ చేసుకోవట్లేదు, ప్లస్ ఉన్న వాళ్ళని కూడా చాలా మంది తీసేయడం అనేది చాలా రెగ్యులర్గా జరుగుతుంది. ఒక సైడ్ ఏఏ కూడా ఫ్యాక్టర్ దానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలా లో స్కిల్ లో లెవెల్ జాబ్స్ అవసరం తగ్గిపోతుంది కనుక వాళ్ళని ఫైర్ చేయడం. అట్ ద సేమ్ టైం ఈవెన్ టాప్ లెవెల్ జాబ్స్లో కూడా ఎకానమీ కొంచెం అంత బాగాలేదని చెప్పి చాలా మంది ఫైరింగ్ జరుగుతుంది. సో బ్రాడర్ మార్కెట్గా యుఎస్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ పరంగా బాగా వీక్ అవుతుంది. ఇలా మనకి కొన్ని ప్రాక్సీ ఫ్యాక్టర్స్ అంటాం. ప్రాక్సీ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు షుగర్స్ అమ్మకాలు తగ్గిపోతున్నాయి అని అనుకోండి, దాని అర్థం టీ అమ్మకాలు కూడా తగ్గిపోతున్నాయని. సో మార్కెట్లో కొన్ని లింక్డ్ ఒక ఫ్యాక్టర్ తగ్గిపోతుందంటే దాని లింక్డ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అవి కూడా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అని చూడడానికి ప్రాక్సీ ఫ్యాక్టర్స్ అంటే ఇంటర్ రిలేటెడ్ అన్ని. రైట్. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, వాటిని ప్రాక్సీగా చూస్తాం. ఇంకో ప్రాక్సీ ఫ్యాక్టర్ ఏంటంటే అమెరికాలో ఆఫీస్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో ఆఫీస్ స్పేసెస్ కూడా కొత్త ఆఫీస్ స్పేసెస్ ఎవరు తీసుకోవట్లేదు. ఉన్న ఆఫీసులు కూడా చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఆఫీస్ మీద రెంట్లు కూడా కట్టడం చాలా మంది తగ్గించేస్తున్నారు. రెంట్లు కట్టకుండా ఒక ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నారు. అది కూడా యుఎస్ చాలా సోఫిస్టికేటెడ్ ఎకానమీ. ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా త్రూఅవుట్ హిస్టరీ బాగా డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది. ఆ డేటా మొత్తం గ్రాఫ్లో వేసి చూస్తే హిస్టరీలో హైయెస్ట్ లెవెల్లో ఉంది. ఇవన్నీ ఆఫీస్ స్పేస్లు రెంట్లు తీసుకోకపోవడం, ఉండేవాళ్ళు ఆఫీస్ రెంట్లు కట్టడంలో ఎంతమంది ఎక్కువ మంది కట్టట్లేదు అనేది కూడా హిస్టరీ పరంగా చాలా పెరిగిపోతుంది. అండ్ ఆల్సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఒక ప్రాక్సీ ఇండికేటర్ అంటే మనకి ఇండియాలో గోవా లాగా యుఎస్ వాళ్ళందరికీ లాస్ వేగాస్కి వచ్చే టూరిస్టులు కూడా సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఓకే, రైట్. గోవాకి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతున్నారంటే దానికి ఎకానమీకి ఏం సంబంధం అంటే ఎకానమీ బాగున్నప్పుడు ఎక్కువ మంది గోవా లాంటి ప్లేసులకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని చూస్తారు. వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గిపోవడం, ఎకానమీ బాగాలేనప్పుడు చాలా మంది అలాంటి స్పెండింగ్ అంతా కట్ చేసేసుకుంటారు. అలా యుఎస్ వాళ్ళకుంటే లాస్ వేగాస్ స్పెండింగ్, లాస్ వేగాస్కి వచ్చే టూరిస్టులు వాళ్ళందరూ తగ్గిపోవడం కూడా చాలా క్లియర్ మనకు ఒక సిగ్నల్ ఏంటంటే యుఎస్ ఎకానమీ అంత బాగా చేయట్లేదు. మరి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎకానమీలో బాగా లేదు అని అన్నప్పుడు ఎందుకు పడకుండా మార్కెట్ ఇంకా అంత స్ట్రాంగ్గా ఉందంటే దానికి ఓన్లీ కారణం ఏంటంటే ఏఐ మీద డిపెండెంట్ అయిన టాప్ 7 కంపెనీస్ మొత్తం యుఎస్ కంట్రీని ఈరోజు నిలబెడుతున్నాయి. ఆ మ్యాగ్నిఫిషెంట్ 7 అని వాటికి పేరు పెట్టారు అనమాట. ఇంతకుముందు ఫ్యాంగ్ అలా ఉండే పేర్లు, అవి చేంజ్ అవుతూ ఇప్పుడు మ్యాగ్నిఫిషెంట్ 7 స్టాక్స్ వచ్చాయి. ఏవేవా స్టాక్స్ అంటే ఒకటి వచ్చి మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వీటి కంపెనీ మెటా, ఇంకొకటి వచ్చి యాపిల్, అలాగే అమెజాన్, అలాగే గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్,
అలాగే ఇప్పుడు మీరు రీసెంట్ గా ఎక్కువగా వింటూ ఉంటే ఎన్విడియా వచ్చి అసలు ఈ మధ్య ఎగ్జాక్ట్లీ బాగా పాపులర్ $5 trillion మార్కెట్ క్యాప్ ఏ కారణం వల్ల, రైట్? ఎన్విడియా. సో ఇలా 7 కంపెనీస్, టెస్లా, ఎన్విడియా, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్ అంటే మెటా, గూగుల్, ఆల్ఫాబెట్. సో ఈ 7 కంపెనీస్ మీద ఎంటైర్ యుఎస్ మార్కెట్ ఈరోజు నిలబడి ఉంది. ఆల్మోస్ట్ ఈ 7 కంపెనీస్ షేర్ మీరు స్టాక్ మార్కెట్ లో చూస్తే 40 to 45% మొత్తం మార్కెట్ క్యాప్ ఈ 7 కంపెనీసే ఉంది. అంటే కొన్ని వేల కంపెనీస్ ఉంటాయి అమెరికాలో, వాటిలో ఈ 7 కంపెనీస్ మొత్తం మార్కెట్లో ఉన్న 45% మార్కెట్ క్యాప్ ఆక్యుపై చేసుకుని కూర్చున్నాయి. అంటే అర్థం ఏంటి? ఈ 7 కంపెనీస్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చి అవి కానీ ఏమన్నా కొంచెం స్లో డౌన్ అయినా మొత్తం ఎకానమీ కూలిపోతుంది, రైట్? అండ్ ఎందుకు ఈ 7 కంపెనీస్ అంత పెరిగాయి అంటే ఓన్లీ రీజన్ మనకి లాస్ట్ 2-3 ఇయర్స్లో ఓపెన్ ఏఐ ఎప్పుడైతే చాట్ జీపీటీ తీసుకొచ్చిందో అప్పటి నుంచి మన అందరికి బాగా తెలుసు ఏఐ మీద భయంకరమైన క్రేజ్ వచ్చింది. అన్ని కంపెనీస్ కూడా ఏఐని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, వాళ్ళు నేను ఇప్పటి నుంచి ఏఐని ఇంప్లిమెంట్ చేస్తాను అంటారు. దానివల్ల అర్థం ఏంటి? ఫ్యూచర్లో ఆ కంపెనీకి రావాల్సిన లాభాలు పెరుగుతాయని, కరెక్ట్? సో ఆ లాభాలు పెరుగుతాయంటే అప్పుడు ఈ రోజు నుంచే మా కంపెనీ యొక్క వాల్యుయేషన్ పెరిగిపోతుంది. మార్కెట్ ఆ కంపెనీని ఇంతకుముందు $1 billion అంటే ఇప్పుడు ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే ఇమీడియట్గా కంపెనీ వాల్యుయేషన్ $3 billion, $4 billion, $5 billion పెరిగిపోతుంది. అలా ఈ మార్కెట్లోనే ఏఐ యూజ్ చేస్తున్న కంపెనీస్ మార్కెట్ వాల్యుయేషన్స్ అన్ని బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మార్కెట్ వాల్యుయేషన్ ఎందుకు పెరిగిపోయింది? ఫ్యూచర్లో ప్రాఫిట్స్ బాగా పెరిగిపోతాయని. కానీ ఆ ఫ్యూచర్లో బాగా పెరిగిపోయే ప్రాఫిట్స్ పెరుగుతాయా లేదా అనేది మార్కెట్కి ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు. సో ఇంతకుముందు $100 రావాల్సిన ప్రాఫిట్స్ $200 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఇప్పుడు చూస్తుంటే మేబీ $150 వస్తాయేమో. 150 ఇంతకుముందు $200 అనుకొని కంపెనీ మార్కెట్ క్యాప్ని నేను $5 billion చేశా, కానీ అది $150 వస్తాయి ప్రాఫిట్స్ అని అనుకుంటే ఏమవుతుంది? ఆ $5 billion కాస్త $2 billion, $3 billion తగ్గిపోతుంది. దాన్ని మనం కరెక్షన్ అంటాం. సో ఈ ఏఐ స్టాక్స్లో కరెక్షన్ రావచ్చు అనేది ఇప్పుడు మార్కెట్లో ఉన్న బిగ్గెస్ట్ ఫియర్. అండ్ అది జస్ట్ మార్కెట్ కొన్నదే కాదండి, ఈవెన్ శామ్ ఆల్ట్మన్ ఎవరైతే ఉన్నారో చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ ఫౌండర్, తను కూడా చెప్పాడు ఏఐని బాగా ఓవర్ వాల్యూడ్ చేశారు, ఇంత వాల్యుయేషన్ ఏఐకి ఇంత కరెక్ట్ కాదని నాకు తన ఫీలింగ్ అని తను కూడా చెప్పాడు. అలాగే అమెజాన్ జెఫ్ బీజోస్ కూడా అన్నాడు ఏఐకి ఆల్రెడీ మార్కెట్లో బాగా పంపప్ చేసేసి జనాలు దాని నుంచి రావాల్సిన లాభాల కంటే ఎక్కువ ఊహించుకేసుకుంటున్నారు, అంత లాభాలు రాకపోవచ్చు ఇమ్మీడియట్గా అని అంటున్నారు. సో ఈ ఏఐ బబుల్ మ్యాగ్నిఫిషెంట్ 7 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎనీ టైం కరెక్ట్ అవ్వచ్చు అనేది మార్కెట్లో ఇప్పుడున్న స్ట్రాంగ్ ఒపీనియన్. రైట్. సో అయితే ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ మరి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకునే అవకాశం ఉందంటారు? సో ఈ వారం మార్కెట్ మనం చూస్తే టెక్నికల్ గా 83,200 చాలా స్ట్రాంగ్ సపోర్ట్, అండ్ కరెక్ట్ గా మార్కెట్ కూడా అక్కడే క్లోజ్ అయింది, ఒక మంచి సపోర్ట్ మీదే క్లోజ్ అయింది. ఒకవేళ దానికి తక్కువ క్లోజ్ అయి ఉంటే మేబీ నెక్స్ట్ వీక్ లో బేరిష్ గా చూసుండొచ్చు. బట్ 83,200 మీద క్లోజ్ అవ్వడం వల్ల ఒక మంచి పాజిటివ్ థింగ్ ఏంటంటే మేబీ నెక్స్ట్ వీక్ లో రీబౌండ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉందనేది కనిపిస్తుంది. 83,200 కనుక క్రాస్ అయిపోయి అంటే దాని నుంచి తక్కువ అయిపోయి మార్కెట్ నెక్స్ట్ వీక్ కనుక ఇంకా తక్కువలోకి వచ్చేసిందంటే 82,500 చాలా క్రూషియల్ లెవెల్ అవుతుంది. 82,500కి తగ్గకూడదు. ఒకవేళ తగ్గిందంటే అప్పుడు మేబీ ట్రెండే మారిపోయింది మార్కెట్కి అని అనుకోవచ్చు. ఆ 82,500 ఎలా వచ్చిందంటే రీసెంట్ పీక్ కాకుండా ఆ ముందు పీక్ మార్కెట్ పీక్ ఆ పాయింట్ దగ్గర వచ్చింది. సో అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దానికి. అది ఇప్పుడు ఇంతకుముందు రెసిస్టెన్స్ ఉండేది, ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. సో 82,500 నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్. హోప్ఫుల్లీ మార్కెట్ అక్కడ దాకా రాకూడదు. ఒకవేళ వస్తే మాత్రం ఏది మన 83,200 దాటి కిందకు వస్తే మాత్రం 82,500 నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. అది కాకపోతే 83,200 నుంచి మార్కెట్ నెక్స్ట్ వీక్ రీబౌండ్ అవడానికి స్కోప్ ఎక్కువ. రైట్. సో మరి అంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్ సినారియో దృష్టిలో ఉంచుకొని అండ్ గ్లోబల్గా లోకల్గా మనకున్న న్యూస్ను దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ 1 yearకి మనం ఏదన్నా కొన్ని స్టాక్స్ని మన రాడార్లో ఉంచుకోవాలి అనుకుంటే ఏ స్టాక్స్ ఫేవర్గా ఉన్నాయి నెక్స్ట్ 6 months to 1 yearకి ఒక లాంగ్ టర్మ్కి? సో మనం లాస్ట్ 2-3 వీక్స్గా కూడా చూస్తున్నాం రెగ్యులర్ వీడియోస్లో. నేను చెప్పేది ఏంటంటే పిఎస్యూ బ్యాంక్స్, ఆటో సెక్టర్ స్టాక్స్
స్ట్రాంగ్ గా ఉన్నాయని. అండ్ మీరు ఈ మొత్తం వారం మార్కెట్ పడినప్పటికీ కూడా పిఎస్యూ బ్యాంక్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాయి. మెయిన్ రీజన్ ఏంటంటే వాటి వాల్యుయేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి రిలేటెడ్ టు ప్రైవేట్ బ్యాంక్స్. ప్రైస్ టు బుక్ వాల్యూ అని అంటాము. ఆ ప్రైస్ టు బుక్ వాల్యూ అనే నంబర్ ని అర్థం చేసుకోవాలంటే అది ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి 1 దగ్గర ఉంది, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి 2-3 ఆ లెవెల్లో ఉంది. సో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా 1 నుంచి 1.5 వెళ్ళడానికి చాలా మంచి స్కోప్ ఉంది. అంటే మినిమం 50% అప్సైడ్ కనిపిస్తుంది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో స్ట్రాంగెస్ట్ సెక్టర్. అండ్ రాబోయే కాలంలో కూడా అవే మార్కెట్ మాక్సిమం ముందుకు తీసుకెళ్లడానికి స్కోప్ ఉందనేది క్లియర్ గా కనిపిస్తుంది. మీరు ఈవెన్ చూసారంటే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా ఈ వారం అంత అఫెక్ట్ కాలేదు, డీసెంట్ గా పెరగడానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. సెకండ్ స్ట్రాంగ్ ఉన్న సెక్టర్ వచ్చి ఆటోస్ ఎందుకు స్ట్రాంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ రేట్ కట్స్ చేశారు. జిఎస్టీ రేట్ కట్స్ చేయడం వల్ల వెహికల్స్ ప్రైజెస్ అన్ని బాగా తగ్గాయి. అదేవిధంగా ఫెస్టివల్ సీజన్ అవ్వడం వల్ల చాలా మంచి ఆఫర్స్ ఇవ్వడంతో వెహికల్ ప్రైజెస్ ఇంకా తగ్గడంతో జనాలు ఎక్కువ మంది కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో వెహికల్ సేల్స్ కూడా పెరుగుతుంది. సో ఇన్ మై ఒపీనియన్ ఈ 2 సెక్టర్స్ రాబోయే కాలంలో కూడా స్ట్రాంగెస్ట్ సెక్టర్స్ ఉంటాయి అన్లెస్ సమ్ చేంజ్ హ్యాపెన్స్ ఇన్ ద మార్కెట్. రైట్. సో మరి మండే 10th నవంబర్ మండేకి మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అండ్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎటువంటి అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి సోమవారం నాటికి? సో టెక్నికల్గా చూస్తే మోస్ట్ లైక్లీ రీబౌండ్ అవ్వచ్చు అండి. ఎందుకంటే ట్రెండ్ లైన్ మీద బ్రేక్అవుట్ అయ్యి ఒక రీటెస్ట్ చేసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి రీబౌండ్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉన్నట్టు మనకి ట్రెండ్ టెక్నికల్ పరంగా తెలుస్తుంది. కానీ ఫండమెంటల్ పరంగా కొంచెం మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లో దేర్ ఈస్ అ బిగ్గెస్ట్ రిస్క్ వచ్చి యుఎస్ నుంచి రావచ్చు. యుఎస్ లో ఎనీ టైం మార్కెట్స్ అక్కడ కానీ ఏ బబుల్ కానీ బర్స్ట్ అయ్యి టెక్ వాల్యుయేషన్స్ అన్ని తగ్గిపోయి యుఎస్ కనుక మార్కెట్ కరెక్ట్ అయితే ఆ కరెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళకి అట్లీస్ట్ 20-30% ఉంటుంది. అంత స్ట్రాంగ్ కరెక్షన్ అక్కడ అయినప్పుడు మన ఇండియాలో కానీ మిగతా కంట్రీస్లో కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ అందరూ అమెరికా నుంచి వస్తారు. అమెరికా డబ్బులే ఇక్కడ మన స్టాక్ మార్కెట్స్లో పడతారు. ఒక్కసారి వాళ్ళ స్టాక్ మార్కెట్ కనుక పడిపోతే వాళ్ళు ఇమీడియట్గా మన స్టాక్ మార్కెట్లో నుంచి కూడా డబ్బులు బయటకు తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి గోల్డ్, సిల్వర్, బాండ్స్లో పెట్టుకోవాలని చూస్తారు. సో మొత్తం గోల్డ్, సిల్వర్, బాండ్స్ మళ్ళీ పెరగచ్చు అక్కడి నుంచి. బట్ యుఎస్లో కరెక్షన్ రావడం దాని ఇంపాక్ట్ ఇండియా మీద ఉండడానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంది. సో ఆ రిస్క్ కాన్స్టెంట్గా మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మార్కెట్ చూడడం చాలా ఇంపార్టెంట్. బట్ అదర్వైజ్ టెక్నికల్గా అయితే ఈ రోజు తీసుకున్న సపోర్ట్ చాలా మంచి సపోర్ట్ మార్కెట్కి, అక్కడి నుంచి రీబౌండ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్. గత వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, రాబోయే వారం మార్కెట్లో ఏం జరగబోతోంది అనే అంశాల గురించి మన ఆడియన్స్తో చాలా చక్కగా షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.